తెలంగాణ ఇంటర్ 2025కి సంబంధించి మనకి పరీక్షా ఫలితాల అప్డేట్ అయితే మనకి ఈరోజు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో పబ్లిష్ అయితే చేయడం జరిగింది. మనకి డేట్ కూడా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు డ్రోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. రియల్ వరల్డ్ టెక్ ప్రాజెక్ట్స్ మీద కూడా పనిచేస్తున్నారన్నమాట. వినగానే చాలా ఆశ్చర్యంగా అయితే ఉంది కదా. కానీ ఎన్ఐటి ద్వారా ఇది సాధ్యమైతే అవుతుంది. కాలేజ్లో మనకి థియరీ మాత్రమే ఉంటుంది, కానీ ఎన్ఐటీలో మాత్రం ఫస్ట్ ఇయర్ నుండి రియల్ వరల్డ్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇంటర్ అయిపోయింది, ఒక మంచి కాలేజ్లో సీట్ కావాలంటే బెస్ట్ ర్యాంక్ అయితే రావాలి. కానీ మంచి కాలేజ్ అంటే ఏంటి, ఏముండాలి, జస్ట్ డిగ్రీ కాకుండా ఫ్యూచర్కి మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఇవ్వాలన్నమాట. నేను మెయిన్గా ఎన్ఐటి ది పర్ఫెక్ట్ సొల్యూషన్ అనే చెప్తాను. 4 సంవత్సరాలు బీటెక్, మిషన్ లెర్నింగ్ మరియు డేటా సైన్స్ స్పెషలైజేషన్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీల్లో వర్క్ చేసిన టాప్ 1% ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసిన కరికులం అయితే ఉంది. అండ్ ఫస్ట్ ఇయర్ నుండే మనకి వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ అయితే బిల్డ్ చేయడం నేర్పిస్తారన్నమాట. 3000+ కంపెనీలతో మనకి పార్ట్నర్షిప్ అయితే చేశారు కాబట్టి ప్లేస్మెంట్స్ కూడా మనకైతే ఉన్నాయన్నమాట. ఎన్ఐటి మనకి హైదరాబాద్ మరియు విజయవాడలో కూడా ఉంది. సో ఫ్యూచర్లో ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకి అడ్మిషన్ కూడా ఓపెన్ అయితే అవ్వడం జరిగిందన్నమాట. ఇంకా మరికొన్ని డీటెయిల్స్ మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్స్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. అందరూ దాన్ని అయితే ఫిల్ చేయండి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒకసారి టైటిల్ అయితే చూడండి. ఈ నెల 24 లేదంటే 25 ఈ తేదీల్లో మనకి ఇంటర్ ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. మనకి స్పాట్ వాల్యుయేషన్ కూడా ఈ నెల 10వ తారీఖుతో స్పాట్ వాల్యుయేషన్ మొత్తం కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. మనకి 2 వీక్స్ పాటు మనకి మార్కుల ఎంట్రీ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట. అంటే వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కోడింగ్, డీకోడింగ్ వచ్చిన మార్కులు మొత్తం ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. దీనికి మనకి 2 వీక్స్ అయితే టైం పడడం జరుగుతుంది. అండ్ అలాగే మన ఎంసెట్ ఎగ్జామ్ కంటే ముందుగానే ఈ ఫలితాలు రిలీజ్ అయ్యేలాగా ఇంటర్ బోర్డ్ అధికారులు అయితే ఆలోచిస్తారన్నమాట. అండ్ అలాగే మనకి ఇంకో పాయింట్ అయితే ఉంది. మనకి ఇంటర్ బోర్డు పైన అనవసరమైన ఆరోపణలు పెట్టకుండా ఉండేలాగా మనకి రీచెకింగ్ అనే పద్ధతిని అమల్లో తెచ్చిందన్నమాట. అంటే సుమారుగా మీకు ఒకసారి డిస్ప్లే చేస్తాను. ఎవరికైతే 90 మార్క్స్ పైన వచ్చిన వాళ్ళు ఉంటారో, దాంతోపాటు 35 మార్క్స్ లోపు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేపర్ మొత్తం 1-2 సార్లు మొత్తం వెరిఫై చేసి కరెక్షన్ చేసిన తర్వాతే మనకి వచ్చిన మార్కులు మొత్తం ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, విద్యార్థులు ఆన్సర్ షీట్ మార్కులు వేయకపోయినా, ఏమీ చేయకపోయినా అధ్యాపకులు వెంటనే మూల్యాంకనం మనకి ఏంటంటే ఏమైనా కరెక్షన్ ఇచ్చే వాళ్ళు కొంచెం తప్పు చేసినా వాళ్ళు అయితే దాని నుంచి ఆ క్యాంప్ నుంచి రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. మనకేంటంటే 2019లో ఒక తప్పు అయితే జరిగింది. దానివల్ల చాలామంది విద్యార్థులు నష్టపోయారు. అది తప్పు ఈ సంవత్సరం రిపీట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మనకు వచ్చిన మన పేపర్ని కూడా 2 సార్లు వెరిఫై చేసిన తర్వాత వచ్చిన మార్కులు ఉంటాయో దాన్నే మనకి ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నారు. సో దీనివల్ల ఆ విద్యార్థుల భవిష్యత్తు కూడా ఇబ్బంది అయితే అవ్వదన్నమాట. ఎందుకంటే తప్పు మార్కులు ఎంటర్ చేస్తే కనుక చాలా మంది సఫర్ అవుతారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు, రీచెకింగ్ అనే నిర్ణయం. అండ్ అలాగే మనకి ఫలితాలు కూడా ఈ మంత్ 24th లేదా 25th రిలీజ్ అయ్యేలా చూస్తున్నారన్నమాట. మనకి త్వరలో డేట్ అయితే పర్టికులర్గా ఫిక్స్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ మంత్ 10వ తారీఖుతో స్పాట్ వాల్యుయేషన్ మొత్తం కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది.